సంవత్సరం ఏంటి మైండ్ సెట్ అసలు? నేను ఎప్పుడు ఓవర్ ఎక్సైట్ అయిపోలా, ఎప్పుడు అసలు చేసుకుంటూ వెళ్ళిపోండి, జస్ట్ గో విత్ ద ఫ్లోర్ తప్ప దాని గురించి ఎక్కువ నేను అసలు స్ట్రెయిన్ కూడా తీసుకోను. స్ట్రెస్ అనే వర్డ్ నా దగ్గర రానివ్వనండి. అవును బాసు. సడన్గా రవితేజ పికప్ అయిపోతున్నాను ఏంటి అని చిన్న వెనకాల చిన్న పాలిటిక్స్ గుసగుసలు ఏమైనా దగ్గరికి వచ్చినాయమ్మా? చిన్న చిన్న ఎక్కడైనా మామూలుగా బోల్డ్ వస్తుంటాయి, ఏది సీరియస్గా తీసుకోవద్దండి. ఒకటే ఆ చిన్న చిన్న అయ్యే వద్దులేండి, మళ్ళీ పేర్లు లేదు, మళ్ళీ ఎందుకు అవసరం పేర్లు లేకుండా మళ్ళీ సడన్ గా ఏంటంటే ఎలా ఏంటంటే ఇప్పుడు మామూలుగా వెళ్తుంటే శ్రావణ సుమను ఈడర్ తర్వాత మెల్లిగా ఒకడో వెంగా నిలిపాడు. ఎవడు రైడ్ అమ్మ ఇలా వెళ్ళిపోయాడు చూస్తే ఉరుడి అమ్మ ఈడా అని అది కూడా వచ్చింది. కానీ మీ స్కూలే వేరు, ఇలా ఉండాలి రవితేజ సినిమాలు అంటే అన్నట్టు. దానికి మెయిన్ రీజన్ అండి, ఫస్ట్ ఆ కృష్ణవంశీ గారి సినిమాలో క్యారెక్టర్, ఆ తర్వాత ఈడియట్లో క్యారెక్టర్. దాంతో ఏంటంటే చాలా మంది యంగ్ డైరెక్టర్స్ కానీ వీళ్ళు కానీ నన్ను దృష్టిలో పెట్టుకొని చలాకీ కుర్రాడు కావాలి రాసుకుంటారు. అండ్ నేను కొత్త కొత్తలతోనే పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ టైం వస్తేనే పని నువ్వే అన్ని డెఫినెట్ గా కొన్ని మాట్లాడుకుంటా. డైరెక్షన్ ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్, కంట్రిబ్యూషన్ అంటున్నారు. ఒకసారి సెట్ లోకి వెళ్ళిన తర్వాత ఇంకెన్నో 4-5 డైరెక్టర్లు ఇంట్రొడ్యూస్ చేసావు. చాలా మంది 6-7 ఉన్నారండి. మన బోయపాటి ఫస్ట్ సినిమా, సీను వైట్ల, తర్వాత మన మల్లె, మన బాబీ, మొత్తం దాన్ని ఫస్ట్ మంచి టాలెంట్ ఇచ్చావమ్మా ఇండస్ట్రీకి. మనకు అవకాశం లేకపోయినా మనం అవకాశం ఇచ్చాం మాక్సిమం అండి. ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే చాలా మంది నేను లైఫ్ ఇచ్చాను, నేను లైఫ్ ఇస్తాను, రాంగ్ వర్డ్, టోటల్ రాంగ్ వర్డ్. నువ్వు ఎవడరా లైఫ్ ఇవ్వడానికి నాకు అర్థం కాదు. నువ్వు అవకాశం ఇస్తున్నావు, నీలో టాలెంట్ లేకపోతే ఉంటావు, లేకపోతే వెళ్ళిపోతావు. చిన్నప్పుడు మీ నాన్నగారు నిన్ను యూజెస్ ఫెలో తిట్టడం, ఫుట్బాల్ ఆడుకోవడం, మరి ఆయనకి డైలీ టైం పాస్ ప్రోగ్రామ్ అంట కదా. టైం పాస్ ప్రోగ్రామ్ కాకపోయినా చదివేవాడిని కాదు, ఇంటికి పెద్దోడిని. చదువు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, సినిమా తప్ప వేరే గోల్ లేదు. మిగతా వాళ్ళు ఇద్దరు బాగా చదువుకుండేవారు. ఈడు నాకు అర్థం కాదు. లాస్ట్ బెంచ్ అది కొంచెం డెఫినెట్ గా చిచ్చి. ఇది మొగలరాజపురం అమ్మాయిలకి లైన్ వేస్తుండేవాడు కదా. తప్పేట మేము వేసేవాళ్ళం చిన్నప్పుడు, తక్కువ. ఆ రెడ్డి కాలేజ్ ఉండేది చూడండి, అక్కడ బైక్లు వేసుకుని అక్కడ మా చుట్టాలు ఉండేవాడు. చుట్టాలు ఇటుగా పోడా అక్కడే ముందుకు వెనక్కి ఆరులు కొట్టడం, ముందుకి వెనక్కి పడుకోకపోతే లేకపోతే వెనకాల మఫ్లర్ తీసేసాడు. ఇప్పుడు అవన్నీ దాటుకొస్తేనే ఇక్కడికి వచ్చేది. నేను మంచి వాడిని బొట్టు పెట్టుకుంటాను అంటే చిరాకు నాకు. బ్యాంక్ ఉద్యోగాలు సెటిల్ అయిపోతాను. అలాగే ఉండండి. నాకు బ్యాంక్ వద్దు, బ్యాంకాక్ కావాలంటే అల్లరి చేయాలి మరి. అమ్మ బాబు అది ప్రాస. ఏది మరి రాజలక్ష్మి గారికి అది చెప్పు. అయ్యో మా పవర్ ఆవిడే, అసలు మా ఇంటి పవర్ మొత్తం చక్రం తిప్పేది ఆవిడే. మొత్తం ఆవిడదే. మీ నాన్నగారిని కూడా కంట్రోల్ ఆవిడ. ఇంకా కంట్రోల్ చేయకర్లా, కంట్రోల్ అయిపోతారు. అంతా అయిపోతారు. బికాజ్ ఆవిడే పవరు, తెలివితేటలు కానీ, స్పీడ్ కానీ, ఎనర్జీ కానీ, వెట్టకారం కానీ అన్ని. అసలు ఇక్కడ నుంచి ఇప్పుడు సపోజ్ ఇలా హాల్లో కూర్చున్నారు అనుకోండి, అలా పాస్తుంటే 2-3 కౌంటర్లు పడిపోతాయి. కౌంటర్లు. గోదావరి జిల్లా వెట్టకారం అసలు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళిద్దరు కలిస్తే నేను. కానీ బెజవాడలో మొగలరాజపురం ఒకటే కవర్ చేసా, లేకపోతే కవర్ చేసావు? అది వదిలేసారేమో అనుకున్నాను నేను. అదే అబ్బా, నువ్వు అక్కడే ఉన్నావు కదమ్మా. ఆ టైంకి వేరే ఇంకేముంటుంది చెప్పండి. అందుకే చదువులో వెనకబడ్డావు. లేదు, దానికి సంబంధం లేదు. చిన్నప్పటి నుంచి చదువు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. క్లాస్ రూమ్ అంటేనే అసలు నాకు పెద్దగా పడేది కాదు. ఎప్పుడు థియేటర్కి వెళ్ళి ఆ వాల్ పోస్టర్ సినిమాలు చూద్దామా, శైలజ టాకీస్ నుంచి రాధా టాకీస్ దాకా కవర్ చేసావు. మీరు అసలు ఇవన్నీ ఏంటి, మీరు ఎక్కడ ఎవరిచ్చారు మీకు ఇవన్నీ? మాది కృష్ణా జిల్లానే బాసు. బట్ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది యాక్టర్ అవ్వద్దాం? నన్ను ఫస్ట్ షోలే సినిమా నుంచి పట్టుకుందండి. నాకు 9 years. 9 years నాకు అప్పటి నుంచి పట్టుకుంది పిచ్చ. ఆ పిచ్చ పెరుగుతూనే వచ్చింది తప్ప ఎప్పుడు తగలేదు. ఒక అమితాబ్ బచ్చన్ డైలాగ్ చెప్పు. అయ్యో ఇప్పుడు సరే. అంజాద్ ఖాన్ అలాగే పెట్టుకుంటావు కదా. అంజాద్ ఖాన్ అసలు దాంట్లో బెస్ట్ క్యారెక్టర్ అంజాద్ ఖాన్ దే కదా. అయిందే అంటాడు కదా, బహుత్ బైన్సాఫీ హై ఆ టైప్ లో ఉండేది. టెరిఫిక్. అది బేస్ వాయిస్ పెట్టేసాము.